శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం. ఈ ఆదివారం పుష్యమాసం ప్రత్యేకమైనది. షష్ఠి తిథి ఉంటుంది. సంపూర్ణంగా 9 గంటల వరకు పంచమి ఉండి తర్వాత షష్ఠి తిథి రావడం చాలా గొప్పది. ఎందుకంటే ఆదివారంలో షష్ఠి తిథి వస్తే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దైవదర్శనం చేసుకోవడం వల్ల మనకున్న ఆరోగ్యపరమైన నరాలకు సంబంధించిన వ్యాధులు, కంటి జబ్బు, అలాగే కడుపుకు సంబంధించిన ఉబ్బసం అలాంటిదన్నీ కూడా తగ్గుతుంది. ఎందుకంటే మన రాశికి 12వ స్థానంలో కేతువుతో చంద్రుడు ఈరోజు ఉత్తరా నక్షత్రం మొదటి పాదంలో నిన్నటి రోజే సింహరాశిని వదిలి కన్యా రాశికి వచ్చారు. ఎప్పుడు చంద్రుడు కేతువుతో కలియడం, రాహు యొక్క చూపు పడడం వల్ల చాలామందికి వ్యాధులు చాలా కాలంగా ఉన్నవారికి కొద్దిగా ఎక్కువగా శాతం కనిపిస్తూ చాలా ఇబ్బందుల్లో పడుతుంటారు. ఇంకా ఎక్కువగా అవ్వకుండా పూర్తిగా నివారించడానికి ఇక్కడితో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈరోజు ఎర్ర పువ్వుల ద్వారా పూజించుకోవడం వల్ల మీ కష్టాలు తీరిపోయే అవకాశం ఉంటుంది. అది ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ చూపించడం మంచిది. అలాగే ఈరోజు ప్రారంభించే ప్రతి పని విషయాల్లో మనం చాలా ఆలస్యమైన, మానసిక ఒత్తిడి ఉన్నా, పోయిన పనుల్లో కొంచెం ఇబ్బందులు కలిగినా కొంచెం నిరాశ కలగకుండా కొంచెం పనులపైన శ్రద్ధ చూపించి ముందుకు పోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎప్పుడైనా రాశికి 12వ రాశిలోకి చంద్రుడు వచ్చినా, 8వ రాశిలో చంద్రుడు ఉన్నా, 6వ రాశిలో చంద్రుడు ఉన్నా ఆయన యొక్క బలాన్ని సంపూర్ణంగా తగ్గుతుంది. అనుకున్న స్థాయికి మీకు సంపూర్ణ బలాన్ని ఇవ్వలేకపోతుంటాడు. అందువల్ల ఎప్పుడైనా మనం సూర్య ఉదయమే ఒక్కొక్క రోజు చాలా వేగంగా చాలా పనులు చేయగలుగుతాం, చాలా ఉత్సాహంగా ఉండగలుగుతాం. అందరితో స్నేహంగా మాట్లాడడం, నవ్వుతూ ఉండడం, ప్రేమతో పలకరింపులు చాలా చేస్తూ ఉంటాం. ఒక్కొక్క రోజుకి చాలా నీరసం అయిపోతూ, చాలా మానసిక ఒత్తిడితో ఎవరైనా ఏమైనా ఇబ్బందికరమైన మాటలు మనపైన కలిగించినప్పుడు ఆ బాధల ద్వారా, అలాగే చంద్రుడి యొక్క బలం తగ్గినప్పుడు నిరాశ కలిగినట్లు కనబడతాం. అందువల్ల ఉత్సాహంగా ఉండాలి అంటే దైవ అనుగ్రహ పూజల ద్వారా ముందుకెళ్ళడం, ఆ గ్రహాల యొక్క తీరును తగ్గించుకోవడానికి ప్రయత్నించడమే ఈ గోచార ఫలితం. అందువల్ల ఈరోజు లాభసాటిగా ప్రేమ విషయాల్లో శుభ ఫలితాన్ని కనబడుతున్నది. అలాగే వృత్తిపరమైన విషయాల్లో చాలా చికాకులు, మానసిక ఒత్తిళ్లు కనిపిస్తున్న వారికి ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి. ఉద్యోగం చాలా కష్టాలతో నడుస్తూ ఉంటాయి. త్వరగా కోలుకునే అవకాశానికి ఒక్క రోజు తర్వాత మనకు మంచి రోజులు అనేది ప్రారంభమవుతుంది. అలాగే వ్యాపార రంగం చాలా వరకు వ్యాపారానికి తులారాశికి శుక్రుడేమో 5వ రాశిలో సంచారం చేస్తున్నాడు, చంద్రుడు ఏమో 12వ రాశిలో ఉన్నాడు. అందువల్ల పాత బకాయిలను ఏదైనా ఉంటే వాళ్ళు అడిగినప్పుడు మనం సమర్థించుకోవాలి, లేదా అప్పుల బాధను తీర్చుకునేలాగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి అప్పులు తీర్చుకోవడానికి ప్రయత్నించండి. అందువల్ల శుభకాలంలో ప్రవేశం మనం వచ్చినప్పుడు చాలా సంతోషం, ఆనందం, ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం, అలాంటి విందు వినోద కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాగే మానసికంగా డబ్బుల పరమైన విషయాల్లోకి, ఆర్థిక పరమైన విషయాల్లో ఆటుపోట్లు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ఎక్కువ సమయం మనం కేటాయించాలి. అందువల్ల ఈరోజు తులారాశి వారికి మనోబలం కోల్పోయిన రోజుగా చెప్పచ్చు. అందువల్ల స్నేహితులతో కలిసి చిన్ననాటి జరిగిన సంఘటనలు, అలాగే కుటుంబ సంక్షేమమైన కొన్ని విషయాలు మాట్లాడుకోవడం, మనసులో ఉన్న బాధలను తొలగించుకున్నట్లు ఉండడానికి ఎక్కువ సమయం తీసుకోండి. అలాగే దూర ప్రదేశానికి వెళ్ళి అందరూ కుటుంబ సభ్యులతో ప్రేమ అనురాగాలతో మాట్లాడుతూ సంతోషంగా గడపడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం కూడా మంచిదే.
అలాగే ఈరోజు ప్రత్యేకంగా చంద్రుడు కేతువుతో కలిసినప్పుడు వాహనాల్లో పోయేటప్పుడు, దూర ప్రయాణాల్లో పోయేటప్పుడు దేవుడిని తలుచుకొని పోవడం ప్రయత్నించండి. చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుందని ముందుగా గ్రహించడం వల్ల మనం చెప్పబడుతున్నాం. అందువల్ల ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా మనం తెలుసుకోవాలి. అలాగే విశేషమైన రోజుగా లేదు. అందువల్ల చిత్తా నక్షత్రం వాళ్ళకి కొద్దిగా మెరుగైన ఫలితమే కనబడుతుంది. అనుకున్న పనుల్లో విజయం కలుగుతుంది. అలాగే పోయిన పనుల్లో వాళ్ళకు కొంచెం వేగంగా అడుగులు వేసేదానికి అవకాశాలు ఉంటుంది. ఉద్రేకమైన మాటలతో అదుపులో ఉంచుకోవడం మంచిది. ప్రేమ సంబంధించిన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగంలో అభివృద్ధి పరుచుకునేలాగా ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. అలాగే స్వాతి నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన తులారాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజుగా ఈరోజు చెప్పబడుతుంది. అందువల్ల వీళ్ళకు దైవ చింతన ఎక్కువ ఉంటుంది. దేవుడిపైన నమ్మకము, అలాగే ఎక్కువగా శక్తివంతమైన వాళ్ళు వీరు. ఎప్పుడు ఏది జరుగుతుందో ముందుగానే తెలుస్తుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి. ఎందుకంటే రాహు నక్షత్రంలో పుట్టిన వారికి ముందుగానే గ్రహాలు రీతిగా ముందుగా సూచనలు కనబడుతూ ఉండడం వల్ల ఏదైనా జరగబోతుందంటే ముందు జాగ్రత్త చర్య తీసుకుంటారు. కుటుంబంలో వాదోపవాదాలను అధిగమిస్తారు. ఎక్కువగా దుబారా ఖర్చులకి ప్రణాళిక సిద్ధం లేకుండా ఉంటారు. అలాగే ఎవరన్నా వాగ్దాటి వరం ఇచ్చినా దాన్ని నెరవేర్చడానికి శతవిధాల ఇబ్బందులు పడుతుంటారు. ఆర్థికంగా కుటుంబానికి అతి సమీపంలో కొన్ని ఇబ్బందులు కలిగించిన కొద్ది మందితో ఎక్కువగా వాదోపవాదాలతో ఉండగలుగుతారు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. విశాఖ నక్షత్రం ఇది గురు నక్షత్రం. ఈ శుక్ర రాశి అంటే వీళ్ళకి ఏమంటే గురు నక్షత్రంలో ఉండి ఈ శుక్ర నక్షత్రం రాశిలో ఉండడం వల్ల మనసు ఒకటి చెప్తుంది, చేతులు ఒక రకంగా పనిచేస్తాయి. అలాగే ఆ మాటల విషయానికి వచ్చేటప్పుడు చాలా మాటలు కఠినంగా అలాగే చాలా బలంగా తీసుకొని వెళ్తారు. అలాగే ఎదుటి వాళ్ళు భయపడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంత తెలివిగా అంత స్ట్రాంగ్ రిప్లై అనేది ఇవ్వగలుగుతారు. అందువల్ల వీళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగానే ఉంటుంది. కొన్ని ఇబ్బందులు మానసిక ఒత్తిళ్ళు అధిగమించుకొని వచ్చినందువల్ల వీళ్ళ కుటుంబపరమైన విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. విజయం అనేది వరించడానికి అవకాశం కూడా ఉంటుందని చెప్పబడుతూ ఉంటాయి. అలాగే చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి. అనవసరమైన విషయాల్లో ఎక్కువగా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. కీలక అంశాల విషయాలలో ఇతరులు నిపుణులను సంప్రదించడం మంచిది. అందువల్ల సమయం బాగాలేనప్పుడు అలాంటి విషయాల్లోన మనం ఒకవేళ అగ్రిమెంట్ వేయాలి అనుకున్నప్పుడు కానీ, డబ్బులు ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు కానీ, లేదా విద్య విషయంలో ఈరోజు తుది తీర్పు తెచ్చుకోవాలి అనుకున్న కోర్టు విషయంలో లాయర్లని సంప్రదించాలన్నా ఈరోజు కొంచెం అన్ని ఆచిచూచి అడుగులు వేయండి. అలాగే మీ విజయానికి మూలాన్ని గుర్తించుకోండి. జరిగిన కొన్ని సంఘటనలను మర్చిపోవడానికి ప్రయత్నించండి. మనసులో ఉన్న బాధని పక్కకు పెట్టి ముందుగా అడుగులు వేసి పనులపై విజయం సాధించడానికి ప్రయత్నించండి. ఆర్థిక విషయాల్లో మిశ్రమ కాలం గడుస్తూ వచ్చిన ఖర్చులు పెరగకుండా ముందుగా జాగ్రత్త వహించడం మంచిది. మీ రంగంలో చక్కటి ఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో వారందరితో స్నేహితంగా ఈరోజు అడుగులు వేయడం వల్ల మంచి ఫలితాలు అనేది కూడా కనబడుతుంది. అలాగే ముఖ్యమైన విషయాలు సకాలం స్పందించడం ద్వారా మాత్రమే మీలైన ఫలితాలు పొందుతారు. శారీరకంగా, మానసికంగా ఈరోజు చాలా దృఢంగా ఉండాలి. ఈరోజు షష్ఠి తిథి ఉండడం వల్ల షణ్ముఖి రుద్రాక్ష ఎవరైనా వేసుకోవచ్చు. అలాగే ఈ షణ్ముఖి రుద్రాక్షకి 6 ముఖాల రుద్రాక్షం అంటాము. అలాగే తులారాశి వారికి శుక్రుడు ఆధిపత్యం ఉండడం వల్ల షణ్ముఖి రుద్రాక్షం వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దాన్ని పూజలు చేసి అమ్ముకున్న వాళ్ళ దగ్గర తీసుకోవడం కూడా మంచిది. ఈ షణ్ముఖి రుద్రాక్షలు వాడడం వల్ల చాలామంది చెప్తుంటారు నియమాలను పాటించాలి, చాలా విషయాలన్నీ కూడా చెప్తుంటారు. కానీ మనసులో ప్రశాంతత, మంచి నైపుణ్యం కలిగి అలాగే
దైవికమైన చింతన ఉంటే వేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేదు. 6 ముక్కాలు వేసుకున్నంత మాత్రం ఎటువంటి ఇబ్బందులు రాదు.